మోడీ గారికి యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదు. మోడీ గారిని ఎవరు అడిగారో కానీ ఆయనే వచ్చి యోగా చేస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు యోగా చేయరేమో ఆయనే స్వయంగా వచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. పైగా మోడీ గారు ఈరోజు పేపర్లో చూస్తే మోడీ గారు దేశం అంతటిలో కంటే ఆయనకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటే చాలా తృప్తిగా ఉంది అట. చాలా సంతోషం సార్, మీకు చాలా తృప్తిగా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తృప్తి గురించి ఏమిటో కూడా మోడీ గారు సమాధానం చెప్పాలి. యోగా కోసం రమ్మని ఎవరు అడగలేదు, ఆయన చేతులు ఊపుకుంటూ వచ్చారు. మోడీ గారు యోగా చేశారు, బానే ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ గురించి అయినా మోడీ గారు మాట్లాడి వెళ్లారా అంటే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించేదిగా లేనే లేదు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు, దాని గురించి ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా 45 మీటర్లలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని ప్లాన్ చేస్తే దాన్ని మోడీ గారి సర్కారు ఇప్పుడు పార్లమెంట్ లోనే 41 మీటర్లకే కుదిస్తూ అందుకే మేము డబ్బులు ఇస్తున్నామని చెప్తే ఒక్క పార్టీ కూడా మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా ఇది అన్యాయము అని ఒక్కరు కూడా చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు ఇయ్యాల్సిన డబ్బుల్లో 83,000 కుటుంబాలకి R&R మిగిలించుకోవడానికే మోడీ గారు ఇంత పెద్ద అన్యాయం చేస్తున్నారు. అయినా మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ఏ ఒక్క పార్లమెంటేరియన్ కి లేకపోయింది. పోలవరం ప్రాజెక్టు అలా నాశనం చేస్తుంటే రాజధాని పూర్తి నిర్మాణం కేంద్రం బాధ్యత అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కుల్లో ఒకటైతే ఇప్పుడు మోడీ గారు ఆంధ్ర రాజధాని కోసం 11 సంవత్సరాలుగా ఏమి చేయకపోగా ఇప్పుడు ఇస్తున్నారు అప్పులు. ఎవరు అడిగారు అప్పులు? మాకెందుకు ఇస్తున్నారు అప్పులు? మాకు నిధులు ఇచ్చి రాజధాని కట్టాలి అన్నది మీ ఒప్పందం అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని మోడీ గారు ఎలక్షన్ల ముందు చెప్తే మరి ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? మాకు అప్పులుగా ఎందుకు ఇస్తున్నారో మోడీ గారు ఒక్క సమాధానం కూడా చెప్పలేదు. పోనీ విశాఖ స్టీలుకు సంబంధించి ప్రైవేటైజ్ చేయబోము, ఈ నిర్ణయాన్ని సంహరించుకుంటున్నాము అని ఒక్క మాట కూడా చెప్పి వెళ్ళలేదు. ఇలా ఒక్కటంటే ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేరుస్తున్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నెరవేరుస్తున్నట్టు చెప్పకుండా వచ్చారు, యోగా చేశారు, అందరూ కలిసి యోగా చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది ఏమైనా భావ్యంగా ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇంత అన్యాయం చేశారే. 11 సంవత్సరాలుగా విభజన హామీలలో ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు. ఈ రోజు కనీసం మాకు చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులు మద్దతు ధర లేదని గగ్గోలు పెడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కరైనా ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా ఈ సమస్యల మీద ఒక్కరైనా అధికారంలో ఉన్న వారైనా లేకపోతే అసెంబ్లీకి వెళ్లి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రతిపక్షంలో ఉండి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంగతి ఏమిటి? ఎవరి పార్టీకి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు మోడీతో అయితే నైస్ గా ఉంటున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క మాట కూడా మోడీకి వ్యతిరేకంగా ఈ రోజు వరకు అధికారం పోయినాక కూడా మాట్లాడటం లేదు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో కల్లారో చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీతో అక్రమ పొత్తే పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమే కట్టారు. రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పగలు పడ్డానికి సిద్ధపడ్డారు.